పలాస శ్రీకాకుళం జిల్లాలో ఉన్న నియోజకవర్గాల్లో పలాస పైన అందరి దృష్టి ఉంది. గత 5 ఏళ్లుగా ఈ నియోజకవర్గంలో రాజకీయ గరంగానే ఉంది. ఇక నిత్యం విమర్శలు ప్రతి విమర్శలతో అక్కడ పొలిటికల్ డైలాగ్ వార్ నిత్యం వార్తల్లో ఉంటూ వచ్చింది. ఓవైపు మంత్రి సిదిరి అప్పలరాజు, మరోవైపు టీడీపీ అభ్యర్థిని గౌతు శిరీషకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. నిజానికి 2019 తర్వాత పలాసలో రాజకీయం పూర్తిగా మారిపోయింది. విమర్శలు ప్రతి విమర్శలతో రాజకీయం వేడెక్కింది. 2019 ఎన్నికల్లో గెలిచి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విమర్శల దాడి మరింత పెరిగింది. సిద్ధాంతపరమైన విమర్శల కంటే వ్యక్తిగత విమర్శలకు వైసీపీ నాయకులు అధిక ప్రాధాన్యత ఇవ్వడం మొదలుపెట్టారు. అదే ఓరవడిని పలాస నియోజకవర్గం వైసీపీ నాయకుడు సిదిరి అప్పలరాజు వంట పండించుకున్నారనే విమర్శ కూడా ఉంది. మంత్రి సిదిరి పలాసలో అనేక ఆక్రమణలకు పాల్పడ్డారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మంత్రి అయిన తర్వాత భూముల ఆక్రమణలతో పాటు సూదికొండ, నెమలికొండలను కూడా నిబంధనలకు విరుద్ధంగా తవ్వేశారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మంత్రి అప్పలరాజుపై గౌతు శిరీష నిత్యం విమర్శలు గుప్పిస్తూనే ఉన్నారు. 2019 ఎన్నికల్లో మొదటిసారిగా సిదిరి అప్పలరాజు పలాస నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో పలాస గెలుపుపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.